జయశంకర్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి సంబంధించి అక్రమ నిర్మాణాలు కట్టారంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి కోర్టులో కేసు వేయడం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబుతో పాటు పలువురిపై కేసు నమోదయింది. అయితే గండ్ర దంపతులు కోర్టును ఆశ్రయించగా కేసు కొట్టివేశారు. ఇదిలా ఉంటే తాజాగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబును అరెస్టు చేయడానికి పోలీసులు యత్నించడంతో భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలోని హరిబాబు ఇంటి వద్ద ఉత్కంఠ కొనసాగింది. అయితే హరిబాబు తలుపులు పెట్టుకుని లోపలే ఉండడంతో చాలాసేపటి వరకు బయట వేచి చూశారు పోలీసులు. ఎంతసేపటికి హరిబాబు తలుపు తెరవకపోవడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను హరిబాబు ఇంటి వద్ద పెట్టి పోలీసులు వెళ్లిపోయారు. ఈ క్రమంలో హరిబాబు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకుల కనుసన్నలతోనే తనను పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు 5 గంటల నుంచే పోలీసులు తనను అరెస్టు చేయడానికి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి సంబంధించి అక్రమ కట్టడాలు అంటూ గతంలోనే కేసు నమోదు కావడం జరిగిందని, అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్న సమయంలో ఇప్పుడు అరెస్టు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. కుట్రపూరితంగా తనను అరెస్టు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. చాలాసేపటి వరకు ఇంటి లోపలి నుంచి బయటికి రాని హరిబాబు పోలీసులు లేనిది చూసి ఇంటి నుంచి బయటకు వచ్చి వెళ్లిపోయారు. ఈరోజు ఉదయం నేను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 5 గంటల నుండి నన్ను అరెస్ట్ చేయడానికి భూపాలపల్లి పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా నా తలుపు డోర్లను పగలగొట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు రేపు మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నది. దానికి సంబంధించిన నోటీస్ ఇది. నోటీసు ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలని చూడడం ఎప్పటియో గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించి అది అక్రమ కట్టడం అనేసిన కేసుకు సంబంధించి నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారని తెలిసింది. ఇది ఎంతవరకు న్యాయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా నా అరెస్టును పోలీసులు ఆపాలని కోరుకుంటున్నాను.